సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఉన్న సిర్గాపూర్ హాస్టల్లో ఆర్టీవీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ వార్డెన్ కిషన్ కుమ్మక్కయ్యారంటూ విద్యార్థులు ఆరోపణ. హాస్టల్లో లేవనెత్తిన విద్యార్థుల సమస్యలపై టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు సంగారెడ్డి సదాశివపేట ఎన్నికలపై కాంగ్రెస్ నాయకుల సన్నాహక సమావేశానికి హాజరైన టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వేరే పార్టీల నుంచి వచ్చే వారికి టికెట్లు ఇవ్వమని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల నుండి గ్రామాలను మురికి కుప్పలాగా మార్చాయని, కేసీఆర్ హయాంలో దేశంలో అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ పేరు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవార్డుల పేరే లేకుండా పోయిందని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంటు పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ కవిత నిండు శాసన మండలి వేదికగా కేసీఆర్ను ప్రశ్న అడిగింది. తెలంగాణలో ఏమి పీకి కట్టలు కట్టారని, మీరు దేశంలో పార్టీని పెట్టుకుని పార్టీని మార్చుకుని పోయారని చెప్పి ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామంలో దారుణం. అప్పులు కట్టడానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు శ్రీకాంత్గా చెప్పుకోవచ్చు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పాపన్నపేట పోలీసులు. ఇది తాజా పరిస్థితి.